అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ అయితే 5:30 అవుతుంది. యాక్చువల్లీ 4:30కి అలా లేద్దామని అనుకుంటున్నా, కానీ ఇలా పని ఉన్నప్పుడు. బట్ 5:30 వరకు లేవడం కొంచెం కష్టమే అవుతుంది. అందులోనూ వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా, అస్సలు లేవాలనిపించట్లేదు. ఇవాళ మార్నింగ్ నుండి నైట్ వరకు బిజీగానే నడిచింది. అయితే వీడియో అయితే ఈవినింగ్ వరకే తీశాను. యాక్చువల్లీ నేను ఏదైనా పని చేయాలి అంటే చాలా స్పీడ్గా చేస్తాను, బట్ ఈ వీడియో తీయాలి అనుకున్నప్పుడు మాత్రం లేట్ అవుతూ ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో అయిపోయే పని 1 అవర్ అయ్యేలా ఉంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే ఇవాళ పొంగనాలు చేద్దాం అనుకున్నా, కానీ ఎస్టర్డే నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు త్వరగా అయిపోవాలని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను, సో లూజ్గా వచ్చేసింది. ఇలా చేసాము అంటే ఆయిల్ బాగా ఎక్కువ పీల్చేస్తాయి పొంగనాలు. అందులో పొంగనాల్లో ఆయిల్ వేయకుండా వేయించితే అంత బాగోవు అనమాట. అలా ఆయిల్ అంతా పీల్చినా కూడా టేస్టీగా ఉండవు. అందుకోసమే బెస్ట్ టిప్, అత్తమ్మ ఎప్పుడు చేసే స్టైల్లో అయితే మీకు ఈ రెసిపీ అయితే చూపించేస్తాను. ఒక 2 కప్పుల దోశపిండి ఉందనుకోండి, అందులోకి 1 కప్పు జొన్నపిండి యాడ్ చేసి ఒక్కసారి పొంగనాలు వేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయో, ఎంత క్రిస్పీగా ఉంటాయో. అందులోనూ ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగుంటాయి జొన్నపిండి వేయడం వల్ల. మామూలుగా మనం జొన్న రొట్టెలకి జొన్నపిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే జొన్నపిండి అండి. ఏమంటే ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందు అలా కలిపి పెట్టేసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇవాళైతే ముందుగానే మార్నింగ్ లేవగానే కలిపి అయితే ఫస్ట్ ఆ పని చేసేసాను. ఇంకా ఆ తర్వాత కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా తీసేసుకుంటూ ఉన్నాను. ఇది నేను నా పెళ్ళైనప్పటి నుంచి అత్తమ్మ ఎప్పుడు ప్రిపేర్ చేసినా అలా జొన్నపిండి వేసే చేస్తారనమాట. కానీ నేను ఇంకా దోశ బ్యాటర్ ఎలాగో ఉంది కదా అన్నట్లు ఎప్పుడు యాడ్ చేయను. ఇవాళ చూస్తే చాలా లూజ్గా ఉంది, అందుకోసం యాడ్ చేసా. అండ్ అలాగే చాలా తక్కువ క్వాంటిటీలో దోశ బ్యాటర్ ఉన్నప్పుడు దోశలు వేసుకోవాలన్నా పొంగనాలు వేసుకోవాలన్నా కొంచెం జొన్నపిండిని కలిపి చూడండి, బ్యాటర్కి ఎక్కువ వస్తుంది. అండ్ అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి, చాలా బాగుంటాయండి దోశలు అయితే. ఒక్కసారి ట్రై చేయండి. ఈ టిప్ వర్కౌట్ అయ్యిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇంకా యాజ్ యూజువల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా చాప్ చేసేస్తా ఉన్నాను. ఎంతైనా పొంగనాల్లో ఆనియన్స్ ఎక్కువ తాకితేనే టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఆల్రెడీ పచ్చిశనగపప్పును కూడా నానబెట్టి పెట్టేశాను. అయితే నాన్ స్టిక్ ప్యాన్లో చేసిన పొంగనాల కంటే క్యాస్ట్ ఐరన్లో కానీ, ఐరన్ ప్యాన్లో కానీ, లేదంటే ఉక్కు ప్యాన్స్ ఉంటాయి కదా, వాటిలో చేసిన పొంగనాలు అయితేనే టేస్టీగా ఉంటాయి. నాన్ స్టిక్ ప్యాన్లో చేసినవి అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి బాగుంటాయి, కానీ బట్ అంటే ఈవినింగ్ వరకు కానీ ఆఫ్టర్నూన్ వరకు కానీ ఫ్రెష్గా అనిపించవు. అండ్ అలాగే క్రిస్పీగా కూడా ఉండవు అనమాట. ఇంకా ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేస్తా ఉన్నా. ఇంకా ఇందులోకి కొంచెం పసుపు వేసేసి కలిపేసి పొంగనాలు వేసుకున్నాము అంటే కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి. నిజంగా అండి, క్రిస్పీనెస్ అయితే ఈవినింగ్ వరకు కూడా తగ్గదు. నార్మల్గా నేను దోశ వేసి బాక్స్ పెట్టాలి అంటే అస్సలు ఇష్టపడను, ఎందుకంటే అవి తినేటప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటాయి. పిల్లలు అస్సలు తినలేరు దోశ బాక్స్ పెట్టేశాము అంటే. బట్ ఈ పొంగనాలు ఈవినింగ్ వరకు ఉన్నా సరే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇంకా ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇందులోకి అయితే బ్యాటర్ అయితే వేసేసుకుంటూ ఉన్నాను. నన్ను చాలామంది అడుగుతారు పొంగనాలకి ఏంటి అంత ఆయిల్ వేస్తారు అనేసి. అంత ఆయిల్ వేసినా సరే అవేం పెద్దగా పీల్చుకోవండి. అందులోనూ ఇలా కాలిస్తేనే పొంగనాలు టేస్టీగా ఉంటాయి, క్రిస్పీనెస్ అనేది వస్తుంది, లేకపోతే అస్సలు క్రిస్పీగా రావు. ఒక సైడ్ అంతా బాగా రెడ్గా కాలిన తర్వాత ఇంకో సైడ్ వేస్తా ఉన్నా. అందులోనూ ఇవి తీయడానికి ఇంకొకటి ఉంటుంది, దప్పనం లాంటిదే, బట్ అది నా దగ్గర ఎక్కడో మిస్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇలా ఫోర్క్తోనే వాడుతున్నాను. ఈసారి అదైతే తీసుకోవాలి, ఎందుకంటే వాటితో వచ్చినంత ఈజీగా రావన్నమాట పొంగనాలు. చూసారు కదా ఎంత రెడ్గా కాలిపోయాయో, క్రిస్పీగా కూడా ఉన్నాయండి. ఆయిల్ కూడా ఏం పెద్దగా పీల్చవు. ఇంకా జొన్నపిండి వేసి చేస్తే ఇంకా చాలా తక్కువగా తీసుకుంటుంది ఆయిల్ అయితే వీటికి. అందులోనే ఇప్పుడు తీసామంటేనే కొంచెం ఆయిలీగా అనిపిస్తాయి. అదే 2 సైడ్స్ బాగా రెడ్గా కాల్చిన తర్వాత తీసేసామనుకోండి, ఇంకా ఆయిల్ అయితే పెద్దగా పీల్చుకోవు. ఇందాక మనం వేసాం కదా, వేసిన వెంటనే మూత పెట్టేసి ఇంకో సైడ్ కూడా కొంచెం మగ్గినట్లయిన తర్వాత మూత తీసేసి ఫ్లిప్ చేసేసుకొని కాల్చుకున్నాము అంటే ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. లోపల వరకు కుకింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. అండ్ అలాగే పైన కూడా రెడ్గా బాగా వచ్చేస్తాయి కలర్ అయితే. ఇలా వేసేసానో లేదో ఇంకా మా వాడైతే వచ్చేసేసాడు.
మార్నింగ్ అంటే నేను ఇలా పని చేసుకుంటూనే కొంచెం లైట్స్ ఆన్ చేసేసి వచ్చేస్తాను, ఆ లోపైతే లేచేస్తాడు అనమాట. మళ్ళీ అప్పటికప్పుడు సడన్గా లేపేసామనుకోండి పిల్లలు భలే ఏడుస్తారు కదా. సో ఫ్రెష్ చేసేసి ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నా. యాజ్ యూజువల్గా ఫ్రూట్ ఉంటే ఫ్రూటే పెడతానండి బాక్స్. ఇంటికి వచ్చాక కాన్సన్ట్రేట్ చేసి తింటారో లేదో తెలియదు కానీ, బట్ స్కూల్లో స్నాక్స్ టైంలో మాత్రం ఇలా ఫ్రూట్స్ పెట్టేసాము అంటే మంచిగా తినేస్తారనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో పొంగనాలు అయితే. ఇవాళ అయితే ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి. సో ఇంకా వెంటనే ఇంకా కావాల్సినన్ని పొంగనాలు కూడా వేసేస్తా ఉన్నా. దోశ అలా వేసాము అనుకోండి ఏమవుతుంది అంటే నార్మల్గా మళ్ళీ తినే టైంకి స్టవ్ ఆన్ చేసి వేసుకోవాల్సి వస్తుంది. ఇవి ముందుగా వేసి పెట్టినా సరే తినడానికి బాగుంటాయి. అండ్ అలాగే మార్నింగ్ నుంచి పాలు కూడా తోడుపెట్టలేదు. ఒక సైడ్ ఇలా చేసుకుంటూనే కొంచెం ఇంట్లో క్లీన్ చేసుకుంటా ఉంటాయి. టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఎలా అంటే అలా వెళ్ళడం చాలా కష్టము. అన్ని పనులు అయిపోయిన తర్వాతనే వెళ్తాను. అండ్ అలాగే మార్నింగ్ కొంచెం ఎక్కువగా స్ట్రైన్ అయ్యామనుకోండి ఆకలి అయితే వేస్తుంది. టెంపుల్కి వెళ్ళొచ్చేసరికి చాలా లేట్ అవ్వచ్చు, అందుకోసమే కొంచెం తినేసి వెళ్దాం అనుకున్నా. సో పొంగనాలు ఇవాళ నేను కూడా ఒక 4-5 అలా తినేస్తాను. ఇలా తిన్నాను అంటే కొంచెం ఆఫ్టర్నూన్ తగ్గిస్తాను. అలా అంటే పూర్తిగా దీన్ని అవాయిడ్ చేశాను అని చెప్పను కానీ, బట్ కొంచెం ఇప్పుడు కొంచెం ఆయిలీగా తింటున్నా కదా, సో ఆఫ్టర్నూన్కి కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకునేలాగా ఉంటుంది అనమాట ఫుడ్ అయితే. చెప్పా కదా, ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్లో చేస్తేనే క్రిస్పీగా ఉండి ఈవినింగ్ వరకైనా సరే తినాలనిపించేలా ఉంటాయి ఈ పొంగనాలు. సో ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇంకా అమ్మవారికి వడిబియ్యం తీసుకెళ్ళాలి అనుకున్నా. యాక్చువల్లీ నేను అదే ఎప్పుడో మొక్కుకున్నానండి పెద్దమ్మ టెంపుల్కి, అలాగే ఇలా ఎల్లమ్మకు, బల్కంపేట ఎల్లమ్మకు. మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ అంటే మా అత్తారింటి ఫ్యామిలీ అంతా కూడా ఎల్లమ్మను బాగా కొలుస్తారండి. ఇంకా నేను కూడా అదే అలవాటు చేసేసుకున్నాను. మామూలుగా మేము ఉగాదికి మా ఊర్లో ఉండే ఎల్లమ్మకు చేసుకుంటాము. ఏంటి అంటే నేను ఇక్కడ ఇస్తాను అని మొక్కుకున్నాను, అందుకోసం ఇక్కడ కూడా చేస్తున్నాను. ఇంకా ఇవాళ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం ప్యాక్ చేసుకోవడానికి రెడీగా పెట్టేసుకున్నా. అన్నీ ముందుగానే కవర్లో పెట్టేసుకోవచ్చు, బట్ ఏం పెట్టుకున్నాను ఏం పెట్టుకోలేదు అనేది ఐడియా ఉండదు కాబట్టి ఇలా పెట్టేసుకొని మళ్ళీ అన్ని ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ మధ్య 2 days నుంచి బాగా శారీ కట్టుకుని అలవాటు అయిపోయింది కదా, నాకు కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంది. అందులో శారీలో బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. ఇవాళ కూడా శారీనే కట్టుకుందాం అనుకున్నా కానీ టైం లేదు. సో తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ ట్రాఫిక్, పార్కింగ్కి స్పేస్ లేదు అసలు. అంటే మా సైడ్ ఎల్లమ్మని ఏంటి అంటే ఎవరికైతే ఇంటి దేవతగా ఉందో వాళ్ళు ఎక్కువగా కొలుస్తారు, మిగిలిన వాళ్ళు పెద్దగా కొలవరు అనమాట. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత మంది ఉన్నారో అసలు. అంటే మేబీ ఇక్కడ వాళ్ళకు ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఇంటి దేవత అనుకుంటా. ఫుల్గా జనాలు. నాకైతే ఇప్పుడు దర్శనం కూడా అయిపోయింది. అంటే ఇంత క్రౌడ్లో దర్శనం ఎలా ఉంటుందో ఆలోచించండి. నార్మల్గా అయితే అంత బాగా జరిగిండదు అనుకుంటారేమో, చాలా బాగా జరిగింది. ఇంత జనాల్లో కూడా చాలాసేపు ఉన్నాను అక్కడే మందిరంలో. చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం అయితే. ఇంకా అమ్మవారికి గాజులు చీర అవన్నీ తీసుకెళ్ళాం కదా, సో అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు అయితే మనకి ఇచ్చేశారు. ఇంకా వెంటనే వేసేసుకున్నాను అనమాట టెంపుల్లోనే. అయితే నా సైజు 2.6 కదా, 2.4 ఇచ్చారనమాట. సో ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి ఏమో అన్నీ ఎక్కాయి, రైట్ హ్యాండ్కి ఎక్కించుకోవడం చాలా కష్టం అనిపించింది. సో ఇంకా తీసి ఈ చేతికి కూడా కొన్ని వేసుకుందాము అనేసి ఇంటికి వచ్చిన తర్వాత సోప్ పెట్టి ఎక్కించేసుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి కూడా మట్టి గాజులు అంటే ఇష్టము, కానీ నేను చాలా తక్కువ సార్లే వేసుకుంటా. ఇంకా చిన్నప్పుడు మాత్రం అంటే సివిల్ డ్రెస్ ఉంటుంది కదా, ఫ్రైడే ప్రతిరోజు అంటే ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ బ్యాంగిల్స్ డెఫినెట్గా ఒక డజన్ అయితే వేసుకునేదాన్ని. అయితే నా సైజ్ కాకపోయినా పెద్ద సైజ్ అయినా సరే తీసుకొని వేసుకునేదాన్ని. దానివల్ల ఏమయ్యేది అంటే గాజులు పగిలిపోయాయి, చేతులకంతా కోసుకునేవి. ఇలా నాకు ఇప్పటికి ఒక పెద్ద మార్క్ అయితే ఉంది చేతికి, అలా గాజులతో అంటే కింద పడి ఆ గాజులు చేతికి కోసుకున్నదైతే. ఇంకా ఆ తర్వాత కూడా నేను ఎప్పుడు గాజులు వేసుకున్నా నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా తగిలి అలా ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి గాజులు. అందుకే రెగ్యులర్గా మట్టి గాజులు వేసుకోవాలంటే నాకు కొంచెం భయము. బట్ ఇవాళ అయితే అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్నా కదా, సో ఇంకా అవి వచ్చిన నాళ్ళు వస్తాయి అనేసి మొత్తం చేతికైతే వేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ వరకే అయిపోయింది కదా, సో ఇప్పుడు ఇంకా లంచ్కి ప్రిపేర్ చేయాలి. రైస్ పెట్టేసా, ఆల్రెడీ పప్పు కూడా ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకోవైపు కొబ్బరి అయితే ముందుగానే బయట పెట్టేసుకున్నా, డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నది. ఈవేళ కొబ్బరి భక్షలు చేద్దాం అనుకున్నాను. కొబ్బరి చాలా ఎక్కువగా ఉందంటే చాలు దానికి సంబంధించి ఏదో ఒక రెసిపీస్ చేస్తాను. చాలామంది కొబ్బరి ఎండబెట్టి పొడి చేస్తూ ఉంటారు కదా, నాకు అదంతా పెద్దగా నచ్చదు ఎందుకో మరి. అంటే అమ్మ వాళ్ళు ఎవరైనా చేసిన అవసరమా అన్నట్లు అంటాను.
ఇంకా చెప్పాలి అంటే దోశలోకి చట్నీలు, అలా టిఫిన్స్ చట్నీలు ఉంటాయి కదా, అలా ప్రిపేర్ చేయడము, లేదంటే కర్రీస్లో వాడడం అలా చేస్తాను. కానీ పొరపాటున కూడా అలా ఎండబెట్టి చేయడం అంటే ఎందుకో నాకు అంటే బ్లాక్గా వచ్చేస్తుంది మనం ఎండబెడితే, అదంతగా నచ్చదనమాట. సో కొబ్బరి భక్షాలు చేయడానికైతే ముందు డవ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. 1 కప్పు కంటే ఎక్కువగా గోధుమ పిండి, 1 కప్పు కంటే తక్కువగా మైదా పిండి, అంటే ఆల్మోస్ట్ 1.25 అయితే 1/4 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇఫ్ మైదా పిండి లేకుండా మేము చేయగలము అనుకుంటే మైదా పిండిని స్కిప్ చేసేసుకోండి. బట్ ఫ్రెష్గా నేర్చుకునే వాళ్ళు, అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, డెఫినెట్గా మైదా పిండి అయితే వేసేసుకోండి. అప్పుడు చాలా బాగా వస్తాయన్నమాట, అంటే ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం. ఇలా మొత్తం వాటర్ యాడ్ చేస్తూ బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి పైన తడి ఆరిపోకుండా అప్లై చేసి మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఈ పచ్చి కొబ్బరిని అయితే నేను అంటే మార్నింగ్ టెంకాయ కొట్టామనుకోండి, ఈవినింగ్ టైంలో అలా తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ½ అవర్ ముందు, 1 అవర్ ముందు అలా బయట పెట్టేసుకుంటాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత తీసాము అంటే చాలా ఈజీగా షెల్ నుంచి రిమూవ్ చేయొచ్చు కొబ్బరిని. ఇంకా ఇప్పుడు ఆ కొబ్బరిని అంతా చిన్నగా చాప్ చేసుకోవాలి. అంటే చిన్నగా అంటే మరి చిన్న పీసెస్ అవసరం లేదండి, పల్చగా చేసేసుకున్నాం అనుకోండి మిక్సీలో వేయడం చాలా ఈజీ అవుతుంది. చాలా మంది కొబ్బరిని ఎలా అంటే అలా కట్ చేసి మిక్సీలో వేసి మిక్సీ బ్లేడ్స్ పాడైపోతూ ఉంటాయి. అలా అస్సలు చేయకండి. ఇలా ఎంత వీలైతే అంత పల్చగా కట్ చేసుకున్నాము అంటే మిక్సీలో వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో కొబ్బరి బెల్లంతో చేసిన లడ్డూలు అయితే ఉన్నాయి. బట్ ఇవాళ కొంచెం ప్రాసెస్ అయితే సేమ్ అలాగే ఉంటుంది కొబ్బరి లడ్డూలు చేసేలాగానే. బట్ స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది భక్ష్యాలకు. నార్మల్గా లడ్డూకి అయితే కొబ్బరికి సరిపోయేలాగా స్వీట్ వేసుకుంటే చాలు. అంటే 1 కప్పు కొబ్బరికి ఆల్మోస్ట్ ఒక ½ కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొబ్బరి లడ్డూలకి. అదే కొబ్బరి భక్ష్యాలు చేయాలి అంటే నేను ఇక్కడ 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా కొబ్బరి, 1 కప్పుకి కొంచెం తక్కువగా బెల్లం తీసుకున్నా. ఇది మనం రేకు పెడతాం కదా పైన, దాని టేస్ట్ కూడా సరిపోయేలాగైతే తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి బెల్లం మొత్తం కరిగే వరకు ఉడకనివ్వాలి. బెల్లం కరిగిన వెంటనే ముందుగా కొబ్బరిని ఒక ప్యాన్లోకి వేసి పెట్టేసుకున్నా. అదే ప్యాన్లోకి బెల్లంని మొత్తం స్ట్రైన్ చేసేసి తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు కలుపుతూనే ఉండాలండి. ఒక 5 మినిట్స్ అలా కలిపేసాము అంటే ఉండలా అవుతుంది. టక్కున ఇంతే కదా అని వెంటనే దించేయకండి. ఇలా లూజ్గా ఉంటే భక్ష్యాలు చేయడానికి అస్సలు రాదు. కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఉండలా అవుతుందా లేదా అని చెక్ చేసేసుకోండి. అలా వచ్చిన వెంటనే ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి, అంతే. ఇది మొత్తం చల్లగా అవనివ్వాలి. అలా అని వేడి మీద అస్సలు భక్ష్యాలు ప్రిపేర్ చేయొద్దు, చల్లగా అయిన తర్వాతనే చేసుకోవాలి. ఇలా ముందుగా ఉండలైతే చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది చల్లగా అయ్యేసరికి నా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇంకా ఇవైతే ప్రిపేర్ చేసేస్తా ఉన్నా అనమాట. యాక్చువల్లీ ఇంకా ఎర్లీగా చేయాల్సింది, బట్ లేట్ అయిపోయింది వాళ్ళ టెంపుల్కి వెళ్ళి అలా వచ్చేసరికి. సరే ఈవినింగ్ స్నాక్లా తింటారులే అన్నట్లు ఇంకా ఈవినింగ్ అంతా చేసేద్దాము అని చేస్తున్నా. ఇంక బాబు అయితే ఈ పాటికి పడుకున్నాడు. సో ఇలా ఈ పోర్షన్ తీసేసుకొని కొంచెం చపాతీలా తిక్కేసి మధ్యలో పెట్టేసి స్టఫింగ్ క్లోజ్ చేసేసుకోవడమే. చాలామంది ఆయిల్తో కూడా ఇలా చేస్తారు, బట్ ఆయిల్తో చేస్తే ఫ్లోర్ అంతా ఆయిలీగా అయిపోతుంది అండ్ క్లీన్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. అదే ఇలా పౌడర్తో చేశారనుకోండి చాలా ఈజీ అవుతుంది. ఇలా రాని వాళ్ళు ఏంటి అంటే మన పూరి ప్రెస్ చేసేది ఉంటుంది కదా, సేమ్ అందులో పెట్టేసుకొని ఒత్తేసుకున్నారు అంటే సరిపోతుంది. ఇఫ్ ఇలా చేయడం మాకు వచ్చు అనుకుంటే ఇలా చేసేసుకోండి. నా దగ్గర పూరి ప్రెషర్ చేసేది కూడా ఉంది కానీ బట్ ఎందుకు అంత పని, ఎలాగో ఇలా వచ్చు కదా అన్నట్లు సింపుల్గా అయిపోతుంది కదా అనేసి ఇలా చేస్తున్నాను. ఇంకా అంతే. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా సరే ఇంకా అది మీ ఇష్టము అప్లై చేసేసుకొని 2 సైడ్స్ కాల్చేసాము అంటే కొబ్బరి భక్ష్యాలు రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. నార్మల్గా మనం శనగపప్పుతో చేసే భక్ష్యాల కంటే కూడా ఇవి బాగుంటాయి. ఎంతైనా పచ్చి కొబ్బరి కదా, అందులోనూ పచ్చి కొబ్బరి బెల్లం, అంటే గ్యాస్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బెటరే. పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది హెల్త్కి. అప్పుడప్పుడు యూజ్ చేయండి వంటల్లో. ఇలానే అన్ని కాల్చి తీసేసుకోవడమే. ఒక్కొక్కటి పూరిల్లా పొంగుతున్నాయి, అంత బాగా కుదిరేయండి. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకో విషయం, ఇలా వంట అయిపోయిన వెంటనే జస్ట్ పైన ఉన్న డస్ట్ అన్న తుడిచే అలవాటు ఎవరెవరికి ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇప్పుడు పెద్ద డీప్గా అయితే అస్సలు క్లీన్ చేయండి, జస్ట్ అలా నార్మల్గా క్లీన్ చేసేస్తాను అనమాట. ఇంకా ఇంతకీ భక్ష్యాలు ఎలా వచ్చాయో టేస్ట్ అయితే చేయాలి కదా, అస్సలు ఆగలేదు. ఇంకా
చూసారు కదా ఎంత బాగున్నాయో. అందులోనూ మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకున్నాము అంటే క్రిస్పీగా కూడా వస్తుంది రేకు. చూడండి ఒక్కొక్కటి ఎలా ఓపెన్ అవుతా ఉందో. ఈ వాసనకే తినాలనిపించేస్తూ ఉంది, అంత టేస్టీగా అయితే ఉంది భక్ష్యము. అసలు నిజంగా అండి చాలా బాగుంది. ఇంకా వెంటనే నేను కూడా టేస్ట్ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ ఎప్పుడో టేస్ట్ చేసింటా కాబట్టి బాగుంది అని చెప్తున్నాను. నిజంగా చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పేశారు అంటే మీకు నచ్చేలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్